సమాజానికి ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాలను మార్గంగా ఎంచుకుని ఆ రంగంలో ఎదిగే నాయకులు కొందరైతే రాజకీయ అధికారం ద్వారా లభించే అర్హతల కోసం రాజకీయాలను పూర్తిస్థాయి వృత్తిగా మార్చుకునేవారు మరికొందరు. మొదటి తరహా నాయకులకు స్వాభావికంగా ఉండే లక్షణం ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను, అధికారాలను కాపాడుతూ తమ ప్రాంత అభివృద్ధికి, జాతీయ సమగ్రత కోసం యత్నిస్తూ ఉండడం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి రకానికి చెందిన నాయకుడైతే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ రెండో రకానికి చెందినవాడు. జగన్ స్వతహాగా రాజకీయ నాయకుడు. రాజకీయాలు సీరియస్ ప్రొఫెషన్ కాదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థానం అంటే ముఖ్యమంత్రి పీఠం తనకు వారసత్వంగా రావాలి అని భావించి, అది సాధ్యం కాక తమ కుటుంబానికి రాజకీయ అస్తిత్వాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చీల్చి సొంత పార్టీ పెట్టుకున్న నేపథ్యం అతనిది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డాడు అంటూ కేసులు నమోదై 18 నెలలు జైలు శిక్ష అనుభవించి ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు వేయించుకుంటోన్న పరిస్థితి. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా గత 4-5 సంవత్సరాలుగా వైఎస్ జగన్ చేయని ప్రయత్నం లేదు. వీటిలో ఇప్పుడు కొత్తగా జత కలిసింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కీలక నాయకుల కుటుంబ సభ్యులను, పార్టీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడానికి తిప్పలు పడ్డం. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి రాజకీయ వైరాలు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాల మధ్య గొడవలు సమసిపోవటం అసలు ఈ తరం చూడగలదా అనుకునే తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం సంచలన పరిణామమైంది. రాజకీయ వైరాలు ఉన్న కుటుంబాలతో మాట్లాడి వాటిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి ఎక్కడికక్కడ వారు కలిసి రాజకీయ పోరాటం చేసేలా ఆయన చేస్తున్న ప్రయత్నాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య వైరం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో దేవినేని కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటే వంగవీటి రాధ వైకాపాలో ఉన్నారు. అయితే ఎన్నికల అనంతరం దేవినేని నెహ్రూ తెలుగుదేశంలో చేరారు. అప్పట్నుంచి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ టీడీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ఈ మధ్యనే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఇప్పుడు గుడివాడ నుంచి కొడాలి నానిపై బరిలోకి దిగబోతున్నారు. ఇక వంగవీటి రాధ మొన్నటి వరకు వైకాపాలో ఉన్నారు. అయితే తాను ఆశిస్తున్న విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైఎస్ జగన్ ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో వైకాపాకు రాజీనామా చేశారు. రాధ త్వరలోనే తెలుగుదేశంలో చేరతారు అని, ఆయన మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేయొచ్చని తెలుస్తోంది. వంగవీటి, దేవినేని వర్గాలు తెలుగుదేశంలోనే ఉండడం కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక నవశకంగా అభివర్ణించాలి. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు ప్రత్యర్థి సుజయ కృష్ణ రంగారావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిగా ఉన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాలకు ఉన్న వైరం ఈ తరానికి తెలియకపోయినా 80-90లలో రాజకీయాలు ఫాలో అయిన వారికి తెలిసిందే. కేఈ కుటుంబం ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో వెన్నుముక్కలా ఉంటూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. అయితే ఇప్పుడు కోట్ల కుటుంబాన్ని తెలుగుదేశంలోకి తీసుకోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం తగ్గుతోంది అని విశ్లేషకుల అభిప్రాయం. మరో ముఖ్య నియోజకవర్గం కడప జిల్లా జమ్మలమడుగు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేత రామసుబ్బారెడ్డి వైకాపా నుండి గెలిచి ప్రస్తుతం తెలుగుదేశంలో చేరి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య కూడా రాజకీయ వైరం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. వీరిద్దరినీ ఒక జెండా కిందకు తీసుకొచ్చి ఆదినారాయణ రెడ్డికి కడప ఎంపీ టికెట్, రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ద్వారా నియోజకవర్గంలో వైరాన్ని చంద్రబాబు తగ్గించారు. అనంతలో వైరి వర్గాలైన పరిటాల, జేసీ కుటుంబాలు టీడీపీలోనే కలిసి పనిచేస్తున్నాయి. రాయలసీమ అంటే ఫ్యాక్షన్, ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అనే పరిస్థితి నుంచి అభివృద్ధి కోసం వెనకబాటుతనంపై కలిసి పోరాడదామనే స్థాయికి కొత్త తరహా రాజకీయాన్ని చంద్రబాబు పరిచయం చేస్తున్నారు. ఈ రకమైన రాజకీయ కలయికతో రాష్ట్రంలో అనవసరమైన ఇబ్బందులు తగ్గి అభివృద్ధిపైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ తన రాజకీయ అస్తిత్వం కోసం 2019 ఎన్నికల్లో గెలవడం అనే ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబాల్లో చీలికలు తెస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు సొంత సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైకాపాలో చేరినట్టు వార్తలు ప్రసారమయ్యాయి. వాస్తవానికి ఉమా సోదరుడు తెదేపాలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరు. ఆయన 2014 ఎన్నికల ముందే వైకాపాలో చేరారు.
తమ పార్టీలోనే ఉన్న నాయకుడిని మళ్లీ తమ పార్టీలో చేరుతున్నట్టుగా దేవినేని సోదరుల మధ్య ఏవో విభేదాలు ఉన్నట్టుగా చూపించి మీడియాలో హడావిడి చేయడానికి వైకాపా నేతలు ప్రయత్నం చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మామగారైన నార్నే శ్రీనివాస్ ను వైకాపాలో చేర్చుకోవడం. నార్నే శ్రీనివాస్ సీఎం చంద్రబాబు నాయుడుకు సమీప బంధువు కూడా. నార్నే శ్రీనివాస్ వైకాపాలో చేరడం వల్ల ఆ పార్టీకి కొత్తగా వచ్చే లాభమేమీ లేదు. అయినా తమ ప్రత్యర్థి చంద్రబాబు బంధువు తమ పార్టీలో చేరుతున్నారు అని ప్రజలకి చెప్పడమే లక్ష్యం. ప్రకాశం జిల్లా పర్చూర్ నియోజకవర్గం నుంచి స్వర్గీయ ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగుతారు అన్నట్టుగా వార్తలొస్తున్నాయి. దగ్గుబాటి క్రియాశీలక రాజకీయాలకు దాదాపు 2 దశాబ్దాలకు పైగా దూరంగా ఉన్నారు. 2004కు ముందు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాక డాక్టర్ గారు పూర్తిగా రాజకీయ కార్యకలాపాలను తగ్గించుకున్నారు. క్యాడర్ కూడా లేని దగ్గుబాటి ఇప్పుడు పర్చూరు నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థి ఏలూరి సాంబశివరావుతో ఎలా తలపడతారు? తలపడి గెలుస్తారా? గెలిచే అవకాశం లేదు అనే విషయం జగన్కు తెలీదా? మరి డాక్టర్ దగ్గుబాటిని ఎందుకు రంగంలోకి దింపుతున్నట్టు? కేవలం నందమూరి కుటుంబంలో చీలికలు ఉన్నాయి అనే విషయాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం. ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దశాబ్దాలుగా వైరి వర్గాలుగా ఉన్న నేతలను కలుపుతోంటే, మరోపక్క వైఎస్ జగన్ తన రాజకీయ స్వార్థం కోసం కుటుంబాలలోనే విభేదాలు పెంచి చీలికలు తెస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.